మన ఫస్ట్ టేస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు గుమగుమల్లో ఏం వంట చేస్తున్నారు? కాజు వంకాయ కూర. కాజు వంకాయ కూర. అవునండి. సో కొంచెం ఎక్కువ జీడిపప్పు ఫ్లేవర్ అది తెలుస్తూ ఉంటుంది. జీడిపప్పు ఆ పలంగా వేస్తున్నాం, తర్వాత కొంచెం పౌడర్ లా కూడా యాడ్ చేస్తున్నాం. గ్రేవీలో కూడా మనకు టేస్ట్ తెలుస్తుంది. ఓకే మరి కాజు వంకాయ కూర కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. కాజు వంకాయ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన జీడిపప్పు 1 కప్పు, వంకాయలు 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, తరిగిన టొమాటో 1, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా, జీడిపప్పు పొడి 1 టేబుల్ స్పూన్. ఓకేనే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. ఆయిల్ ఇస్తారా? సో ఈరోజు మనము ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాం. సో చాలా లైట్ గా ఉంటుంది. డీప్ ఫ్రై లాంటి వాటి చేసుకున్నప్పుడు చాలా తక్కువగా అబ్జర్వ్ చేస్తుంది. ఆయిల్ ఓకే, తక్కువ నూనెతో ఎక్కువ వంట చేసేసుకోవచ్చు. ఎస్. ముందుగా ఉల్లిపాయ ముక్కలు, ఓకే, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో జీడిపప్పు పౌడర్ లా చేసి వేసుకుంటున్నాం ఇక్కడ మనం. పప్పు పలంగా కూడా వేసుకుంటున్నాం. ముందుగా నానబెట్టి పెట్టేసుకున్నాం మనం. సో పేస్ట్ ఏమీ వేసుకోవట్లేదు. పేస్ట్ లేదండి, పొడిలా వేస్తున్నాం. అది మనకు కొంచెం గ్రేవీలో కలిసిపోతుంది. సో అంటే ఇలా కాంబినేషన్ ఏంటంటే ఎక్కువగా కొన్ని స్పెషల్ అకేషన్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. కొంచెం మసాలా టైప్ లో వస్తుంది కదా మనకి. అవునండి. సో కొంచెం పులుపు కొరకు ఇక్కడ టమాటో యాడ్ చేస్తున్నాం. ఓకే, అంటే చేసుకోవడం మనకు సింపుల్ గానే మెథడ్ అయినా కానీ ఇది ఎక్కువగా ఏంటంటే దీంట్లో జీడిపప్పు ఒకటి పొడి యాడ్ చేస్తున్నాం. సో దానివల్ల టోటల్ గా టేస్టే మారిపోతుంది. సో వంకాయతో బేసిక్ గా అంటే వంకాయలో ఏది యాడ్ చేసినా కూడా అంతే కదా మనకి. సో దీంట్లో వంకాయ ముక్కలు, ఓకే, వాటితో పాటుగా నానబెట్టిన జీడిపప్పు, సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా పసుపు. సో ఇక్కడ మనకు జీడిపప్పు పెద్దగా ఉడకాల్సిన అక్కర్లేదు, నానబెట్టాం కాబట్టి ఆల్రెడీ సాఫ్ట్ గానే ఉంటుంది. వంకాయ ముక్కలు కొంచెం మగ్గితే మనం ఆ టమాటో ముక్కలు అవి యాడ్ చేసుకోవచ్చండి. మూత పెట్టేసి కొంచెం మగ్గి చేసిన తర్వాత అవి యాడ్ చేసేసుకున్నాం. సో మూత పెట్టేసి ఇవి మగ్గనిచ్చి. ఓకే, మరి ఇక్కడ వంకాయ ముక్కలు మగ్గుతూ ఉంటే ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మామూలుగా నీళ్లలో ఎక్కువగా నానుతూ ఉండడం వల్ల, అంటే బట్టలు ఎక్కువగా ఉతకడం వల్ల కావచ్చు, ఇలా రకరకాల పనుల వల్ల పాదాల్లో వేళ్ల మధ్య బ్యాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. దీని నుంచి రిలీఫ్ దొరకాలి అంటే కొద్దిగా కొబ్బరి నూనెలో పసుపు వేసుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని ఈ వేళ్ల మధ్యలో దాని కనుక అప్లై చేసుకుని రాత్రి పడుకోబోయే ముందు ఇలా చేస్తూ ఉన్నట్లయితే చాలా వరకు ఉపశమనం దొరుకుతుంది. చిట్కా చూసారు కదా, చూద్దామా రాజు గారు? ఓకేనండి. ఓకే, వంకాయలు కూడా వేగిపోయాయి. ఓకే, సో ఇప్పుడు టమాటా ముక్కలండి. ఓకే, సో ఇది కొంచెం మగ్గిన తర్వాత జీడిపప్పు పొడి. ఓకే, సో ఇది కొంచెం డ్రైగా కావాలనుకుంటే మనం ఇలాగే తీసేసుకోవచ్చు. కొంచెం నేను సెమీ లిక్విడ్గా చేస్తున్నాను. ఓకే, సో ఎలాగో మనం ఈ పౌడర్ యాడ్ చేసాం కాబట్టి కొంచెం వాటర్ అది యాడ్ చేసుకుంటే మనకి ఆ గ్రేవీ టైప్లో వచ్చేస్తుంది. అవునండి. కొద్దిగా ధనియాల పొడి, ఓకే, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా వాటర్ ఇస్తారా?
సో ఈ గ్రేవీలో కొద్దిగా మనకు ఈ వంకాయ ముక్కలు మగ్గితే టేస్ట్ అంతా బాగా అయిపోతుంది. ఎస్, ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా పట్టేస్తాయి ఆ ముక్కలు. యా, సో కొంచెం థిక్ గ్రేవీనే వచ్చేస్తుంది మనకి ఎస్, ఈ జీడిపప్పు పౌడర్ వల్ల. సో బట్ ఆ పౌడర్ వేసిన తర్వాత కొంచెం కంటిన్యూగా అలా కలుపుతూ ఉండాలి, అలా పట్టే ఛాన్స్ కూడా ఉంటుంది. యా, సో దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర, ఓకే, కొద్దిగా పుదీనా కూడా. ఓకే, నైస్. సో అయిపోవచ్చింది. టెక్స్చర్ కూడా చాలా బాగుంది. చాలా బాగా వచ్చింది. యా, సో దీన్ని డిష్ అవుట్ చేసేసుకున్నామండి. బేసిక్గా వంకాయ అంటే సింపుల్గా చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది మనకి. కొంచెం ఇలా ఏమన్నా కాంబినేషన్స్ చేసుకున్నా యాడ్ చేసి చేసుకున్నా బాగుంది. అవన్నీ కూడా దానికి బాగా అంటే బ్లెండ్ అయిపోతాయి. వంకాయకున్న స్పెషాలిటీ. యా, పైన కొద్దిగా కొత్తిమీర. కాజు వంకాయ కూర రెడీ. ఓకే అండి, మరి కాజు వంకాయ కూర రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాజు వంకాయ కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు, నానబెట్టిన జీడిపప్పు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత జీడిపప్పు పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర, పుదీనా వేసి మరి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాజు వంకాయ కూర రెడీ. ఓకే అండి, తయారీ విధానం చూసారు కదా. టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకేనండి. మనం జనరల్గా వంకాయ టొమాటో అంటే రెగ్యులర్గా చేస్తూ ఉంటారు కదా. అవునండి. కాకపోతే గ్రేవీ ఆ జీడిపప్పు పౌడర్ వేసుకోవడం వల్ల మంచి రిచ్గా ఉంది. అండ్ ఆ పప్పు కూడా నానబెట్టి వేసుకుంటాం వలన టేస్ట్ అన్ని కూడా దానికి బాగా పట్టేసాయి. వంకాయ పులుపు, కొంచెం టొమాటోది చాలా టేస్టీగా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, సింపుల్ రెసిపీ అయినా కూడా మనము జీడిపప్పు పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు ఇంకో చిట్కా. కొంతమందికి గోల్డ్ బాగా పెళుసు బారిపోతూ ఉంటాయి, కొద్దిగా నెయిల్స్ అలా పెరగగానే విరిగిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు గోరువెచ్చటి నీటిలో కొద్దిగా నిమ్మరసం పిండుకొని ఆ నీళ్ళలో గోళ్ళని ఒక 5-10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. దాని తర్వాత ఆ నిమ్మ చెక్కలతో గోళ్ళ పైన మృదువుగా మర్దన చేసుకుంటూ ఉండాలి. ఇలా తరచుగా చేస్తూ ఉన్నట్లయితే గోళ్ళు పెళుసు బారిపోవడం అనే సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొంతమందికి ముఖం మీద చిన్న చిన్న కురుపులు, దద్దుర్లు, ర్యాషెస్ లాంటివి వస్తూ ఉంటాయి. అలా తగ్గింది అనుకోగానే మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయి. ఇలా విపరీతంగా బాధ పెడుతూ ఆత్మన్యూనతకు లోన్ చేసే ఈ సమస్య తగ్గించుకోవాలి అంటే ఆరెంజ్ పండు తినేసిన తర్వాత ఆ తొక్కని బాగా అరగ తీసుకుని ఆ వచ్చిన రసాన్ని ముఖమంతా కూడా అప్లై చేసుకుని ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచి దాని తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి ఒక 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే ఈ ముఖం మీద దద్దుర్లు, ర్యాషెస్, ఈ కురుపులు, ఈ సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. పెరుగు మీద ఉన్నటువంటి ఈ తేట కలుపుకుని దీంతో కనుక చపాతీ పిండి తయారు చేసుకుని చపాతీలు చేసుకున్నట్లయితే చపాతీలు ఒక 4-5 గంటల వరకు కూడా సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు కదా. మన శరీరంలో కళ్ళకంత ఇంపార్టెన్స్ ఉంది. కళ్ళు చాలా త్వరగా కూడా అలసటకు లోనైపోతూ ఉంటాయి. ఇలా కళ్ళు త్వరగా అలసిపోకుండా ఉండాలి, రోజంతా కూడా తాజాగా ఉండాలి అంటే కనీసం 6 నుంచి 8 గంటల వరకు నిద్రపోవాలి. అలాగే నీళ్ళు ఎక్కువగా తాగుతూ ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలు కనుక పాటిస్తూ ఉన్నట్లయితే కళ్ళు త్వరగా అలసటకు లోనవకుండా ఉంటాయి.